నాకు ఎంత టైం ఇస్తారండి మాట్లాడడానికి? 2 minutes. ఓకే ఓకే మాట్లాడకండి అమ్మ కొద్దిసేపుగా, ఎందుకంటే నేను కూడా టీచర్నే కాబట్టి చెప్తున్నాను. ఓకే, నాకు ఈ అవకాశం ఇచ్చిన లిటిల్ ఫ్లవర్ గ్రామర్ స్కూల్ ప్రిన్సిపల్ అండ్ టీచర్స్, అది వినడానికి ఉన్న స్టూడెంట్స్, 9th and 10th స్టూడెంట్స్, అసలు మీ అందరిని చూస్తుంటే ఏం అర్థం కావట్లేదు, కానీ ట్రై చేస్తాం మాట్లాడటానికి. ఓకే, నన్ను ముందుగా నిలబెట్టిన మా గురువులకి పాదాభివందనాలు. నెక్స్ట్, నన్ను ఎన్ని ఇబ్బందులు వచ్చినా కానీ, చాలా కష్టాల్లో ఉన్నా కానీ, మేమున్నాము, మీరు ముందు బయలుదేరండి అని చెప్పి నన్ను వెనకొంచెం నేడుతున్న మనందరి టీచర్లకి ముఖ్యంగా ధన్యవాదాలు. నెక్స్ట్, స్టూడెంట్స్ ఎక్కడున్నారా అని వెతుక్కుంటూ వచ్చి మరీ లెసన్ చెప్తున్న కొంతమంది మాస్టర్స్ ఉన్నారు, అంటే రావడానికి ఇబ్బంది పడ్డా కానీ, అలాంటి వాళ్ళకి కూడా నా శుభాభినందనాలు. థ్యాంక్ యూ. ఇది ఫేర్వెల్ ఈవెంట్ అవునా? ఓకే, ఫేర్వెల్ అంటే ఏంటి? ఇప్పుడు ఉన్న వాళ్ళు బయటికి పంపించి ఆ ప్లేస్ కొత్త వాళ్ళు ఆక్యుపై చేస్తారు. అంటే 10th వాళ్ళని బయటకు పంపించేస్తున్నారు, 9th వాళ్ళు వచ్చి ఆక్యుపై చేస్తున్నారు. అంటే మీరు వెళుతున్నారు ఇక్కడి నుంచి, అంటే దాని అర్థం ఏంటది? అంటే మిమ్మల్ని బలవంతంగా పంపించడం లేదు. ఇక్కడ మీరు వచ్చిన మీ పరిస్థితి అయిపోయింది, మీ జీవితం, కొత్త జీవితం ముందు స్టార్ట్ అవుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీకు జూనియర్స్ మిమ్మల్ని బయటకు పంపిస్తున్నారు. అంటే ఇక్కడ మీకు ముందు జరిగే ఫ్యూచర్లో, ముందు జరిగే పరిస్థితుల్లో మీకు ఇప్పుడున్న మీ టీచర్స్ తప్పుల్ని సరిచేసి, మీరు కొంత 1 రోజు 2 రోజులు లేట్ అయినా కానీ మిమ్మల్ని క్షమిస్తూ, తప్పులు చేస్తూ నడిపించేసి మనం పంపించేశారు. కానీ ఇక ముందు, అంటే ఈ రోజు ఇది అయిపోతుంది, రేపటి నుంచి మీకు అవకాశం ఉండదు. ఎందుకంటే రేపు మీరు సొంతంగా మీరే నిర్ణయాలు తీసుకోవాలి. తప్పులు చేసే క్షమించి ఇది తప్పు జరిగిందా చెప్పడానికి ఎవరు ఉంటారు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఇప్పటివరకు జరిగిన దాంట్లో మీకు క్వశ్చన్ పేపర్ ఇచ్చారు, ఆన్సర్స్ మీకు తెలుస్తున్నవి, గబగబా రాసేసుకున్నారు. రేపు అంటే ఈ స్కూల్ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత మీకు క్వశ్చన్ పేపర్స్, ఆన్సర్స్ ఉండవు. ప్రతి క్వశ్చన్ మీదే, ఆన్సర్ కూడా మీదే. దానికి ఎలా రాయాలో, ఎలా ప్రిపేర్ కావాలనేది ఇక్కడ మీకు బీజపడింది, స్కూల్లో బీజపడింది. అంటే ఇక్కడ మీకు అద్భుతంగా టీచర్స్ ఉన్నారు, వాళ్ళందరినీ అద్భుతంగా ఉపయోగించుకొని కొంతమంది రెడ్డ రిక్షాలు వేసి, గల్లాలు నిప్పేసి, రోడ్ల మీద బట్టలు వేసి, యూనిఫామ్ మీద కొట్టుకొని వీధి రౌడీలాగా ప్రవర్తించారు. కొంతమంది సిన్సియర్గా చదువుకున్నారు, వాళ్ళు సిన్సియర్గా చదువుకున్న వాళ్ళు మాత్రం అద్భుతంగా డెవలప్ అవుతారు. నేను మీకు ఎజరెన్స్ ఇస్తాను, ఎందుకంటే లిటిల్ ఫ్లవర్ గ్రామర్ స్కూల్ టీచర్స్ మీద నాకు అంత నమ్మకం ఉంది. మిమ్మల్ని అందరూ కూడా పర్ఫెక్ట్గా తయారు చేసే ముందు పంపించేస్తున్నారు వాళ్ళు. ఇంకొక విషయం మీకు తెలుసో తెలియదు, ఈ ఉన్న టీచర్స్ అంటే వాళ్ళ పిల్లలకి ఎంత శ్రద్ధ చూపెట్టిందో లేదో కానీ మీకు మాత్రం చాలా శ్రద్ధ చూపిస్తున్నారు. ఎందుకంటే ప్రతి టీచర్కి ఎవరితో మాట్లాడినా కానీ మా పిల్లలకు 10 points రావాలి, మా పిల్లలు భవిష్యత్తులో మంచిగా వెళ్ళాలి. మాకు ఇంతవరకు దాదాపు 15 సంవత్సరాల నుంచి వింటున్నాను. ఏ టీచర్ కూడా మన దగ్గరికి వచ్చేసి, అంటే నా దగ్గరికి వచ్చేసినా కానీ, మేడం దగ్గరికి వెళ్ళినా కానీ, మా పిల్లవాడు ఏది చదువుతున్నాడు, మా పిల్లవాడు ఇట్లా సక్సెస్ అయినా ఇంతవరకు ఏ టీచర్ మాకు చెప్పలేదండి. మాకు చెప్పిందల్లా ఏంటంటే, మా సెక్షన్లో ఈ పిల్లవాడికి మంచి మార్కులు వస్తాయి సార్, ఈ పిల్లవాడు అద్భుతంగా తయారవుతాడు సార్, ఇది ఫ్యూచర్లో అనుకున్న రేంజ్గా చాలా అద్భుతంగా పైకి వెళ్ళిపోగలరు సార్ అని చెప్పుకుంటూ వచ్చారు. సో ఇక్కడ ఏంటంటే చెప్తున్నాను మీకు, మీరు చదవండి, పర్ఫెక్ట్గా చదవండి, క్లాస్లో చదవండి, స్కూల్లో చదవండి, ఎక్కడైనా చదవండి, మీ లైఫ్లో కూడా చదవండి. ఎందుకంటే చదువుకి చాలా అద్భుతమైన వాల్యూ ఉంది. దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, అంటే చిన్న సంఘటన ఈ మధ్య జరిగింది. అది ఒక మున్సిపాలిటీ స్వీపర్ ఏంటి తెలుసా మీకు? రోడ్డు ఊడ్చుకుంటారు. ఆమె లాస్ట్ డే రిటైర్మెంట్ అనమాట. ఆమె రిటైర్ అవుతుంది. మనకి ఆ రోజు ఆ వీధిలో ఊడుస్తున్న అందరూ కూడా కలిసి ఆమెకు చిన్న సన్మానం చేద్దామనుకుంటారు. ఫస్ట్ సన్మానం చేసేటప్పుడు అంత కార్యక్రమం జరుగుతుంది, అన్ని టేబుల్స్ అవన్నీ ఏర్పాటు చేశారు, స్వీట్స్ అవన్నీ తీసుకొచ్చి పెట్టారు. ఫస్ట్ ఒక కార్ వచ్చేసింది, ఆ కార్లో జిల్లా కలెక్టర్ వచ్చేసాడు. వచ్చి అక్కడ నిలబడ్డామని సన్మానం అంటే అందరూ అనుకున్నారు ఆమె రిటైర్ అయిపోతుంది, ఇంకా పంపించేద్దాము. కలెక్టర్ వచ్చేసాడు. ఆ తర్వాత 10 నిమిషాలకి ఆ జిల్లా ఎస్పీ ఐపీఎస్ ఆఫీసర్ వస్తాడు.
అట్లా వస్తాడు, అందరితో మాట్లాడతారు, అయిపోతుంది. లాస్ట్గా ఫైనల్గా ఒక అమ్మాయి వచ్చేస్తుందండి. ఆ అమ్మాయి అంటే బట్ పెద్ద డాక్టర్, ఆ ఊళ్ళో ఉన్న హాస్పిటల్లో ఉన్న డాక్టర్ కూడా వస్తుంది. అంటే వీళ్ళందరూ వచ్చిన తర్వాత ప్రోటోకాల్ ప్రకారం అక్కడ ఎమ్మెల్యే లోకల్ వాళ్ళందరూ కూడా రావాలన్నమాట. వాళ్ళు వచ్చేసారు, ఆమెకి సన్మానం జరిగింది. అందరూ ఆశ్చర్యపోతున్నారు, ఏంటి ఒక స్వీపర్కి ఆమె రిటైర్మెంట్కి ఇంత అద్భుతమా, వీళ్ళందరూ వస్తారా అనేసి. అంతా మాట్లాడాను, అంత అయిపోయిన తర్వాత ఈ ముగ్గురు పిల్లలు ఎవరైతే వచ్చిందో వాళ్ళు వెళ్ళి ఆమె కాళ్ళు మొక్కాను. అందరూ కూడా, ఆ ముగ్గురు కూడా ఎందుకు కాళ్ళు మొక్కానంటే వాళ్ళు ఆమె పిల్లలు. అది అంటే చదువుకున్న గొప్పదని చూడండి. ఒక స్వీపర్ పిల్లని ఐఏఎస్ ఆఫీసర్ చేస్తుంది, ఒక రిక్షా పుల్లర్ పిల్లవాడిని డాక్టర్ని చేస్తుంది, ఒక ఐపీఎస్ ఆఫీసర్ చేస్తుంది. మీరు ఎన్ని డబ్బులు పెట్టినా, మీ పేరెంట్స్ మిమ్మల్ని ఎంత రకంగా చూసుకున్నా, ఏం చేసినా కానీ మీరు అద్భుతంగా పైకి ఎదగాలంటే ఉన్న ఒకే ఒక ఆయుధం, అది చదువు. అది ఎప్పుడు మర్చిపోకండి. అది ఏ రేంజ్ స్టూడెంట్స్ అయినా కానీ అద్భుతాలు చేయిస్తుంది, ఏ స్టేజ్కి తీసుకెళ్ళగలుగుతుంది. అంటే నా సిన్సియర్ రిక్వెస్ట్ అంటే మీరు అందరూ చదువుతున్నారు, మీరు చదవడం కాదు, చదువుతో పాటు ఒక కృతజ్ఞత భావం ఉండాలి. అంటే మీ టీచర్స్ మీకు చదువు చెప్తున్నారు, సో దానికి కొంచెం కృతజ్ఞత చూపించండి. మీ ఫ్రెండ్ మీకు హెల్ప్ చేశాడు, వాడికి కొంచెం కృతజ్ఞత చూపెట్టండి. ఇలా చేసుకుంటూ పోతుంటే మీకు అనుకోకుండా కొన్ని కలిసి వస్తుంటుంది, కొన్ని విషయాలు తెలుస్తుంటుంది. దాన్ని అర్థం చేసుకోండి, చదువుని ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకోండి, ముందుకు వెళ్ళిపోతుండండి. ఈ ఈ ఫేర్వెల్స్ ఇలాంటివి మీకు లైఫ్లో వస్తుంటే పోతున్నారు. అందరికి స్టేజ్కి వస్తుంటుంది. 10th క్లాస్ ఒక ఫేర్వెల్, ఇంటర్మీడియట్ ఒక ఫేర్వెల్, తర్వాత ఐఏఎస్, ఐపీఎస్, డాక్టర్స్, ఇవన్నీ ఫేర్వెల్ జరుగుతూనే ఉంటాయి మీకు. కానీ అల్టిమేట్ గోల్ అంటే మేము అందరికీ ఎదురు చూస్తుందంటే ఒక గొప్ప ప్రయోజనం లిటిల్ ఫ్లవర్ స్కూల్ ఇచ్చింది అన్న తృప్తి మన టీచర్స్కి మాకు ఉంచండి. మీరు ఎన్ని రిజర్వేషన్ లేకండి, ఏం ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకోకండి లైఫ్లో. ఇక్కడ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తే ప్రాబ్లమ్స్ వస్తే సొల్యూషన్ ఇవ్వడానికి, తప్పు నాన్న చెప్పడానికి టీచర్స్ మీ అందరూ ఉన్నారు ఇక్కడ. కానీ ఫ్యూచర్లో మీకు ఎవరు ఉండరు, తప్పుదల అద్భుతం మీరు చేయగలుగుతారు. ఆ తప్పు నుంచి మళ్ళీ రెక్టిఫై కావాలి, ఎవరు వెనక్కి పడవద్దు అనమాట. తప్పకుండా మీన్స్ మీరు తప్పు చేసినట్లయితే తప్పు జరిగింది, అయ్యో ఎట్లా అంటే వెనక్కి పడిపోకుండా మళ్ళీ ముందుకు వెళ్ళిపోండి అంతే. ఎందుకంటే లైఫ్లో రన్నింగ్ రేస్ అది, ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్. నాకు మొన్న పేపర్ ఒకటి న్యూస్ చూసాను, ఒక రన్నింగ్ రేస్ జరిగింది. 9.7 ఆ సెకండ్స్లో 9.7 సెకండ్స్లో ప్రపంచంలో ఉన్న అందరు ఆటగాళ్ళు పాల్గొన్నారు. అందరూ ఫస్టే వచ్చేసారు. అక్కడ ప్రాబ్లం వచ్చింది వీళ్ళకి, ఎలాంటి డిసిషన్ తీసుకోవాలనేది. ఆ తర్వాత సెకండ్ పాయింట్ వచ్చేసి అందరూ 9.71, 9.72, 9.73 ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో లైఫ్ సక్సెస్ అయిపోతుంది అనమాట. కాబట్టి మీరు ఎప్పుడు హోప్ ఉంటుండకండి, అనుకున్న దానికి అనుకున్నగా పెర్ఫామ్ చేయండి, అద్భుతాలు చేసేయండి. థ్యాంక్ యూ. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ ఫ్యూచర్ సక్సెస్. ఇంకొక చిన్న చెప్పేసి వదిలేస్తాను. మీకు అందరూ కూడా అన్ని రకాల అంటే ఫైనాన్షియల్ స్టేటస్ డిఫరెంట్ స్టేటస్లో వచ్చిన వాళ్ళు ఉన్నారు. మనం ఎవరం కూడా పుట్టగానే డబ్బులతోనో అద్భుతంగా ఎదగలేదు. సో అందరూ కష్టపడుతున్న వాళ్ళమే. మీరు కష్టపడుతున్నారు, మీ పేరెంట్స్ కష్టపడుతున్నారు, అందరూ కష్టపడుతున్నారు. కానీ నాకు ఒక చిన్న రిక్వెస్ట్ అంటే మీ అందరికీ కూడా చిన్నపిల్లలు రిక్వెస్ట్ చేయకూడదు, కానీ చెప్పగలుగుతున్నాను. మీరు ఎవరు మీ పేరెంట్ మీకు 10 రూపాయలు ఇవ్వగలుగుతున్నాడు అంటే మీ అమ్మ నాన్న మిగతా అందరి ఫ్యామిలీ ఉన్నాడు 100 రూపాయలు వాళ్ళు ఖర్చు ఆపకుండా మీకు 10 రూపాయలు ఇవ్వగలుగుతున్నారు. ఇది సత్యం అన్నమాట, మీకు తెలియదు చిన్న పిల్లలు. సో కాబట్టి పేరెంట్స్ని రెస్పెక్ట్ చేయండి, పేరెంట్స్కి ఎదురు తిరగండి, పేరెంట్స్ని ఇబ్బంది పెట్టకండి. మీరు మీ పేరెంట్స్ని ఎంత గౌరవిస్తారో ఆ తర్వాత మీకు సమాజంలో అంతే గౌరవం దొరుకుతుంది. ఇది మాత్రం 100% కరెక్ట్. సో గౌరవం అనేది మనం ఇష్టం వచ్చేది, మనం తర్వాత గుర్తుకుంటూ వచ్చేది కాదు. కాబట్టి మీరు గౌరవాన్ని ఇక్కడ కూడా మీ ఫ్రెండ్స్తో ఉన్నా, మీ స్కూల్లో ఎక్కడ చేయకండి, స్టార్ట్ చేయకండి, మీ పేరెంట్స్ దగ్గర స్టార్ట్ చేయండి. మీ పేరెంట్స్ని మీరు గౌరవించండి, సమాజం మీకు రెస్పెక్ట్ దొరుకుతుంది. థ్యాంక్ యూ.